నమస్తే అండి. నేను మీ ప్రభాను. నేను చేసే వంట రవ్వ పచ్చి కొబ్బరి బర్ఫీ అండి. దానికి కావాల్సిన వస్తువులు ఈ గంటెతో 2 గంటలు నెయ్యి వేసుకోవాలండి. బాగా వేడైనాక దీన్ని సపరేట్గా చేసుకోవాలండి. రవ్వ ఒకసారి, పచ్చి కొబ్బరి ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసినాను కదండి. ఈ కప్పుతో 2 కప్పులు బేసన్ రవ్వ అండి. 2 కప్పులు రవ్వ వేసుకోవాలండి. ఈ కప్పుతో 2 కప్పులు రవ్వ వేసాను కదండి. ఈ కప్పుతో 3 కప్పులు షుగర్ వేస్తే సరిపోతుందండి. షుగర్ మామూలుగా ఉంటుంది, ఎక్కువ హెవీ లేకుండా. 2 స్పూన్లు నెయ్యి అండి. 2 స్పూన్లు పచ్చి కొబ్బరి వేయించుకోవడానికి. 2 కప్పులు పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి అలా స్పూన్ నెయ్యి వేసి వేయించుతున్నాయి కదండి. దాంట్లో ఇలాచి, అదే యాలకలు ఇలా ఓపెన్ చేసి ఒక 5-6 వేసుకోవాలండి. ఈ రవ్వ చక్కెర ఏగుతుంది కదండి. పచ్చి కొబ్బరి వేయించుకున్నాను కదా, ఇది వచ్చి దీంట్లో కలిపేయాలండి. రవ్వ బంగారు కలర్లో, అంటే లైట్ క్రీమ్ కలర్లో ఏగిందండి. నెయ్యి వేసే వేయించుకోవాలండి, నూనె ఏం లేకుండా టేస్ట్ బాగుండాలంటే. పాలపొడి ఒక 5 స్పూన్లు అండి. టీ స్పూన్తో 5 స్పూన్లు పాలపొడి. ఈ రవ్వ అంతా బంగారు కలర్ వచ్చేదాకా సిమ్ములోనే వేయించాలండి. ఈ కలర్ తప్ప వేరే కలర్ రాకూడదు, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఈ నీళ్ళు కొంచెం చిలకరించినట్టు అనాలండి, అంతే. ఇలా అనేస్తే లడ్డు చుట్టుకోవచ్చండి. ఒక 4 స్పూన్స్ నీళ్ళు చల్లితే ఇలా అయిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసి మనకి ఎంత విధానం కావాలంటే ఆ విధానంలో లడ్డు చుట్టుకోవచ్చండి. ఇలా నీళ్ళు వేసి అంతా సెట్ అయినాకండి రవ్వ లడ్డు ఇట్లా 4 పక్షాలుగా కోసుకోవచ్చండి. ఇట్లా రౌండ్గా లడ్డు లాగా చేసుకోవచ్చండి. మన ఇష్టం ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోవచ్చండి. ఇలా చేస్తే పిల్లలకు అందరికీ ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.